హాయ్ హలో నమస్కారం. నా పేరు రంగనాథ్. సనాతన సిరివెన్నెల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వినాయక చవితి మండపాలు 9 రోజులు పెట్టుకుంటూ నవరాత్రులు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కదా. ఈ నవరాత్రులు మండపాలు ఇది మొదటి నుంచి ఉన్నదేనా లేకపోతే కొత్తగా ఏదైనా వచ్చిందా అన్న విషయాన్ని ఈ విషయానికి స్వాతంత్ర పోరాటానికి ఎలా ఈ వినాయక మండపాలు అనేవి ఉపయోగపడ్డాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ విషయాన్ని మేము చెప్పే విధానంలో ఎక్కడైనా మా విషయం మీకు నచ్చితే, మేము చెప్పినటువంటి విషయం మీకు ఆనందాన్ని కలిగిస్తే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి ఈ సనాతన సిరివెన్నెల యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, వినాయక చవితి అనగానే ప్రతి వీధిన మండపాలు, మండలాల నిండా మండపాల దగ్గర పిల్లలు, వాళ్ళ ఆటలు పాటలు, అసలు అబ్బో చాలా ఆనందంగా జాతరగా ఉంటుంది కదా. ఆలోచిస్తేనే అలా ఉంది. మనకి కొన్ని పండగలు ఉన్నాయి, శివరాత్రి, ముక్కోటి, ఉగాది, ఇలాంటి పండగలు కూడా మనం విడిగా వ్యక్తిగతంగా జరుపుకుంటాం, దేవాలయాల్లో జరుపుకుంటాం. అదేవిధంగా దసరా ఉంది, నవరాత్రులు జరుపుతాం. అమ్మవారికి దసరా నవరాత్రులు ఎందుకు జరుపుతామంటే, పాడ్యమి నుంచి దశమి వరకు ప్రతిరోజు ఒక్కొక్క అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు కాబట్టి 9 రోజులు నవరాత్రులు మనం ఈ కార్యక్రమాలు జరుపుకుంటాం. మరి వినాయకుడి నవరాత్రులకు కూడా ఏమన్నా ప్రత్యేక అలంకారాలు, వివిధ రూపాలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఒకవేళ అలా లేవు కదా, మరి 9 రోజులు ఎందుకు జరుపుతున్నారు? ఇది సనాతన పండగ కదా, సనాతన హిందూ సంప్రదాయంలో వచ్చిన పండగ కదా. అలాంటిది ప్రజా పండగగా ఎలా మారింది? ఈ విషయాన్ని తెలుసుకోబోయే ముందు, మన ఊళ్ళలో ఒక వీధుల్లో చిన్న మట్టి బొమ్మతో ప్రారంభమవుతుంది ఒక వినాయకుడు. అది పక్క వీధిలో వాళ్ళు చూసి 4 అడుగుల పిఓపి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇంకా ఆ పక్కన వాళ్ళు చూసి 9 అడుగుల పిఓపి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఈ ముగ్గురు కలిసి వచ్చే సంవత్సరానికి ఒక్కొక్కళ్ళు వాళ్ళ బొమ్మ స్థాయికి మించిన బొమ్మ, ఆ హైట్ కి మించిన హైట్ అలాగే తీసుకొచ్చుకొని పెట్టుకుంటూ, కేవలం బొమ్మ ఎత్తులు, వైశాల్యాలు, కొలతలు ఇట్లాంటి వాటితో మనం ప్రస్తుతానికి జరుపుకుంటున్న ఈ వినాయక చవితి అసలు మొదలు ఎలా మొదలైంది ఆ విషయం తెలుసుకుందామా? 1893 సంవత్సరం బాలగంగాధర్ తిలక్ గారు స్వాతంత్ర పోరాటానికి పూనుకున్నటువంటి సమయంలో బ్రిటిష్ గవర్నమెంట్ ఆంక్షల ప్రకారం ఎక్కడా మాస్ గ్యాదరింగ్ లేవు, అదేవిధంగా బహిరంగ సభలు ఏర్పాటు చేయడానికి కుదరదు. అలాంటి సమయంలో మరి మన స్వాతంత్ర సమర యోధులుగా ఉన్న వీళ్ళందరూ కలిసి స్వాతంత్ర పోరాటానికి ఒక నినాదాన్ని ఏర్పాటు చేసి చెప్పాలంటే, భారతదేశానికి సంబంధించిన ఏ నినాదం పెట్టినా జై హింద్ అన్న, వందే మాతరం అన్న, ఇలాంటి వాటన్నిటికీ పట్టుకొని జైళ్లలో పడేసి ఇబ్బందులు పెడుతున్నటువంటి సమయం. ఆ సమయంలో బాలగంగాధర్ తిలక్ గారు కొంతమందితో ముంబై పూణే మధ్యలో ఇలా 4 కాల మండపాలు అవి ఏర్పాటు చేసి దానికి సార్వజనిక్ గణేష్ ఉత్సవ్ అనే పేరుని పెట్టి ఈ ఉత్సవాల్ని ప్రారంభించారు. ఇలా ప్రారంభించినటువంటి ఆ సమయంలో ఇది భక్తి, జాతీయత కలగలిపి ఉండేటటువంటి ఒక విషయం. ప్రకటంగా ఈ స్వాతంత్ర పోరాటానికి సంబంధించి జరిగేటటువంటి ఈ గణపతి ఉత్సవాలలో గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. మన ప్రజా నినాదం ఏదైతే ఉందో, మన జాతీయ నినాదం ఏదైతే ఉందో దాని నిదానంగా పలికి, ఈ భక్తి నినాదం ఏదైతే ఉందో, జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా మోరియా అని గట్టిగా అరిచేవాళ్ళు. ఇక అందరికీ వచ్చే సిగ్నల్ ఏంటంటే, గణపతి బప్పా మోరియా అని అందరూ అరుస్తూ ఒక 100 మంది, కొన్ని వేల మంది నడుస్తూ వెళ్తుంటే, దేవుడి దగ్గర కొంతమంది ఉండి, బాలగంగాధర్ తిలక్ గారితో పాటు కొంతమంది ఉండి వాళ్ళు ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇలా అందరూ ఒక దగ్గర చేరడానికి ఈ వినాయకుడి యొక్క పూజా కార్యక్రమాలు, మండపాలని ఈ విధంగా ఏర్పాటు చేశారు. అదే కొన్నాళ్ల తర్వాత ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ త్రివర్ణ పతాకపు ఛాయలో ఉన్న మనకి స్వతంత్ర ప్రజాస్వామిక భారతదేశంగా ఈ దేశం వెలుగొందడానికి మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి వినాయక చవితి ఎంతో విధంగా, ఏదో ఒక విధంగా, ఒక రూపేణ ఉపయోగపడిందని చెప్పడానికి సగర్వంగా చెప్తున్నాం. కాబట్టి ఈ వినాయక మండపాలుగా అప్పుడు వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ నిర్ణయం
ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళు తీసుకొచ్చిన ఆ నిర్ణయం ఇప్పుడు మన ఊళ్ళల్లో 3 రోజులుగా 5 రోజులుగా 7 రోజులుగా 9 రోజులుగా ఇలా మండపాల రూపంలో పెట్టి ఈ మండపాల దగ్గరికి అందరినీ పిలిచి అందరికి భోజనాల రూపంలో భోజనాలు లేదా ప్రసాదాలు అయితే ప్రసాదాలు ఇలా పెడుతూ అందరూ ఏకమై చేసుకునే పండుగగా ఈ ప్రజా పండుగ అయినటువంటి వినాయక చవితిని ఆ రోజు ఏర్పాటు చేసిన బాలగంగాధర తిలక్ గారు ఈ రోజు వరకు కూడా మనం జరుపుకుంటూ ఈ విషయాన్ని తీసుకొస్తూ ఉన్నాం. అలాగే ఈ వినాయక చవితి మండపాల దగ్గర జరిగే అసాంఘిక కార్యకలాపాలు లైక్ మద్యం లేకపోతే అశ్లీల నృత్యాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరైతే మండపాలు ఏర్పాటు చేస్తున్నారో ఆ సనాతనవాదులు అందరూ మన హిందూ సంబంధించిన వాళ్లే కదా, హిందూ మతానికి సంబంధించిన వాళ్లే కదా ఈ మండపాలన్నీ ఏర్పాటు చేస్తారు. అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. మనం చేయాల్సింది విధిగా వినాయకుడిని ఆరాధించడం, విఘ్నతతో వినాయక వ్రతాన్ని తెలుసుకోవడం, అదేవిధంగా వినాయకుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందడం, సకల విఘ్నాలు తొలగించుకోవడం, సనాతనం ఏకం అన్న విషయాన్ని అందరం ప్రస్ఫుటంగా పలకడం. కాబట్టి ఈ విషయాన్ని చెప్తూ సనాతన హిందుత్వ భాగంలో ఏదైతే ఉందో ఈ పూజా కార్యక్రమాలు, ఈ వినాయక చవితి ఇలాంటి వాటన్నిటికీ కూడా జాతీయతను ఏర్పాటు చేసి ఈ జాతీయ పండుగగా ఈ గణపతి నవరాత్రులు చేసుకుంటూ స్వచ్ఛమైనటువంటి మనసుతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మీరందరూ కూడా వినాయకుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులకి పాత్రులు కావాలని మనసారా వినాయకుడి పాదపద్మాలు బట్టి ప్రార్థన చేస్తూ ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ విషయంలో ఉన్న కొత్త విషయంగా మీకు ఏదన్నా అనిపిస్తే ఆ అనిపించినటువంటి విషయానికి మమ్మల్ని ప్రోత్సహించడానికి లైక్ చేసి మీకేదన్నా అభిప్రాయం ఉంటే మేము చెప్పినటువంటి విషయాల మీద మీకు ఏదన్నా అభిప్రాయం ఉంటే దాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మీరు ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. వచ్చే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా వీడియోలు రోజు మార్చి రోజు మీకు రాబోతున్నాయి కాబట్టి వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.